హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఇవి చూసారా? గుమ్మడి పూలు, మా ఇంట్లో పూసిన గుమ్మడి పూలు. ఈ గుమ్మడి పూలని కూడా మనం వంటలో ఉపయోగించుకోవచ్చు. ఏంటంటే ఇవి గుమ్మడి చెట్టులో కూడా మగపూలు, ఆడపూలు అని రెండు రకాలు ఉంటాయి. ఇవి మగపూలు వేస్ట్ అయిపోకుండా మనం వీటిని వంటలో ఉపయోగించుకోవచ్చు. ఆడపూలు అయితే కనుక వీటి వెనకాలే ఇక్కడ కాయ స్టార్ట్ అయిపోతుంది. పువ్వుతో ఉన్నప్పుడే, పువ్వు విచ్చుకుంటున్నప్పుడే దాంతోపాటే వెనకాల ఇక్కడ ఈ భాగంలో కాయ కనిపిస్తుంది అన్నమాట. అంటే అప్పుడు అది కాయకి వచ్చే పువ్వు మాట, అంటే అది ఆడ పువ్వు. దానికి మనం ఈ గుమ్మడి పూలకి స్పెషల్గా పాలినేషన్ అది ఏమి చేయక్కర్లేదు. ఇప్పుడు ఈ పూలని మనం మగ పూలు ఊరినే పూసి వేస్ట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి మనం వీటిని టమాటా పప్పు, ఆకుకూర పప్పులు, ఇంకేదో రకమైన పప్పులు చేసుకున్నప్పుడు వీటిని ఉపయోగించుకోవచ్చు. అది ఎట్లా అంటే ఇవి కోసిన వెంటనే మనం ఎంత తొందరగా ఉపయోగించుకుంటే అంత తొందరగా వీటిలో పోషక పదార్థాలు పాడైపోకుండా ఉంటాయి అన్నమాట. పప్పు అంతా ఉడికిపోయి ఇంకొక 2-3 నిమిషాల్లో దించేస్తాము స్టవ్ మించి అనగా అప్పుడు వీటిని వేస్తే బాగుంటాయి. ఎందుకంటే వీటిని చూసారా ఎంత పల్చగా, చాలా డెలికేట్గా ఉంటాయి వీటి రెక్కలు. అందుకని మనం వీటిని త్వరగా ఇలాగా మనం ఈ ఆకుల్ని ఇలా పువ్వు రెక్కల్ని తుంచేసుకోవచ్చు. ఇది వెయ్యక్కర్లేదు, ఈ తొడిమ భాగం వెయ్యక్కర్లేదు. ఇట్లా మనం ఈ పువ్వుల్ని మనం ఇట్లాగా చేత్తోనే తుంచేసుకోవచ్చు. ఇట్లా తుంచేసుకొని మనం వీటిని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పప్పు ఇంకొక 2-3 నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేస్తామనగా వాటిల్లో వేసేసి పప్పులో వేసేసి చేస్తే ఈ గుమ్మడి కాయలో మనకి ఎలాంటి పోషక పదార్థాలు ఉంటాయో గుమ్మడికాయ తిన్నప్పుడు అలాంటి పోషక పదార్థాలే ఈ పువ్వులో కూడా ఉంటాయండి. ఇది మామూలుగా మనం దిష్టికి వాటికి కట్టుకుంటాం కదండి, ఒడియాలు కూడా పెట్టుకుంటాము. ఇలా ఈ గుమ్మడికాయ మాట. కూర గుమ్మడికాయ అంటే ఎల్లోగా ఉంటుంది, మీకు తెలుసు కదా. ఇది ఇప్పుడు ప్రస్తుతం మా ఇంట్లో ఉన్నది. ఇది ఒడియాలు వాటికి ఉపయోగించే గుమ్మడికాయ మాట. చూసారుగా ఫ్రెండ్స్, ఇదిగో ఇలా మీరు కూడా ఉపయోగించుకోండి. ఈ పూలను వేస్ట్ చేయకుండా చక్కగా మంచిగా ఆహారంలో పోషక పదార్థాలు నిండింది ఈ పువ్వు. బై ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.